ప్రేక్షకులందరికీ నమస్కారం. త్వరలో రాశిని మార్చుకోనున్న రాహుకేతువులు. మరి 2 రాశుల వాళ్ళకి 18 నెలలు అష్టకష్టాలు. మరి కొన్ని పరిహారాలు పాటిస్తే వాటి నుంచి బయటపడొచ్చు. అవేంటో చూద్దాం. జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాల్లో రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలు అంటాం. ఈ గ్రహాలు దుష్ట గ్రహాలు. రాహువు నలుపు రంగు, కేతువు తెలుపు రంగుగా జ్యోతిష్ శాస్త్రంలో పేర్కొన్నారు. మరి రాహుకేతువులు ఎల్లప్పుడూ కూడా తిరోగమన దిశలోనే ప్రయాణిస్తూ ఉంటాయి. ప్రతి 18 నెలలకు ఒకసారి తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. త్వరలో మే 18వ తేదీన జ్యోతిష్ శాస్త్రం ప్రకారము రాహుకేతువులు తమ రాశిని మార్చుకోబోతున్నాయి. మరి ఈ రాశి మార్పు వలన అన్ని రాశులు పైన ప్రభావం ఎలా ఉంటుంది? కొన్ని రాశుల వారికి లాభాలను తెస్తే మరికొన్ని రాశులకు నష్టాలు తెస్తుంది. మరి ఈరోజు రాహుకేతువుల కష్టాలు పడే రాశులు ఏంటో తెలుసుకుందాం. నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాలు నీడ గ్రహాలు. శనీశ్వరుడు ఆదేశాను రిపీట్ శనీశ్వరుడి ఆదేశానుసారం మనుషులు చేసే కర్మలకు తగిన శిక్షలను ఇస్తూ ఉంటాయని జ్యోతిష్ శాస్త్రం పేర్కొంది. మరి రాహుకేతు గ్రహాలు 18 నెలలకు ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటాయి. ప్రస్తుతము మీనరాశిలో ఉన్నాడు, కన్యా రాశిలో కేతు ఉన్నాడు. కాగా 18 మే 2025 రాహు శనీశ్వరుడు అధిపతి అయినటువంటి కుంభరాశిలోకి అడుగు పెడుతున్నాడు. ఇక్కడ 18 నెలల పాటు ఉంటాడు. అదే సమయంలో కేతువు సూర్యుడు అధిపతి అయినటువంటి సింహరాశిలోకి అడుగు పెడుతున్నాడు. ఇక్కడ 18 నెలల పాటు ఉంటాడు. మరి ఈ గ్రహాల సంచారంతో మనకి మొత్తం రాశుల పైన తీవ్రమైనటువంటి ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది. రాహుకేతువుల ప్రభావం వల్ల శారీరక ఆరోగ్య, మానసిక, కుటుంబ సంబంధాలు, కర్మ, విధి వంటివి ఎంతో ప్రభావితం అవుతూ ఉంటాయి. మరి కొందరిపైన చెడు ప్రభావం చూపిస్తే మరికొందరికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. అయితే ఏ రాశులపైన రాహుకేతు చెడు ప్రభావం చూపిస్తుంది, పరిహారాలు ఏముంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాహుకేతువులు తిరోగమన దిశలో అంటే వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాయి. మే 18న రాశిని మార్చుకున్న తర్వాత రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీ 2026 వరకు ఈ రాశిలోనే ఉండనున్నారు. దీంతో మనకి ఏ రాశులకి లాభాలు, ఏ రాశులకి కష్టాలు? సరే, ముందుగా ఏ రాశులకి లాభమో చూద్దాం. రాహుకేతువులు 2025 మే 18వ తేదీ తమ రాశిని మార్చుకోవడం వలన మీన, కన్యా రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. దాదాపు 18 నెలల పాటు పడిన కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు. మీన, కన్యా రాశి వారికి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది. జీవితంలో అనేక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారస్తులు పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు. మంచి గుర్తింపు, పేరు, ప్రతిపత్తి, సంస్కారాలు అన్నీ లభిస్తాయి అన్నమాట. మరి ఏ రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి? కుంభరాశి వారు రాహు మే 18న కుంభరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఏడాదిన్నర కాలం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. దాంపత్య జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఆచితూచి మాట్లాడాలి. ఆరోగ్యపరంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా, చాలా అప్రమత్తంగా ఉండాలి. మరి సింహరాశి, ఈ రాశికి చెందిన వ్యక్తులు కూడా కేతు ప్రభావానికి గురి అవుతారు. 18 నెలల పాటు చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. వీళ్ళు చేసే ప్రతి పని ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. మరి నివారణ చర్యలతో కొంతవరకు ఉపశమనం ఉంటుంది. రాహుకేతు మంత్రాలను పఠించడం. మరి ఈ రాశికి చెందిన వ్యక్తులు రాహు కేతువులను ప్రసన్నం చేసుకునేందుకు రాహుకి, కేతువుకి సంబంధించినటువంటి మంత్రాల్ని పఠించాలి. అలాగే రాహు ప్రతికూలత తగ్గేందుకు ఓం రాం రాహవే నమః, కేతువు రక్షణ పొందేందుకు ఓం కేం కేతవే నమః అనే మంత్రాల్ని మీరు జపించుకోవచ్చు. అలాగే మూల మంత్రాన్ని మీకు జపం చేయించుకోవచ్చు మీ పేరు పైన.
అలాగా రాహుకేతుల ప్రభావం నుంచి కొంతవరకు మీకు ఉపశమనం లభిస్తుంది. అలాగే రాహుకేతు సంబంధితమైనటువంటి ఉలవలు ఇలాంటి వస్తువుల్ని మీరు అన్నదానానికి డొనేట్ చేయడము, అలాగే గురువుని ఆశ్రయించి తగిన ఉపశమనాన్ని పొందడం, వీటన్నిటి ద్వారా కూడా మీకు ఈ రాహుకేతువుల నుంచి వచ్చేటువంటి చెడు అనేది తగ్గి ఉపశమనం లభిస్తుంది. ఇవన్నీ కూడా పాటిస్తారని ఆశిస్తూ, మీకు కనుక మీరు ఈ రాశి వాళ్ళ సింహరాశ, మీరు కుంభరాశ, కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. మరిన్ని పరిహారాల కోసం సంప్రదించండి. నమస్తే. ప్రేక్షకులందరికీ హవరిజ నమస్కారం. ఈ వీడియోలో తులారాశి వారికి మే మాసంలో ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు తెలుసుకుందాం. తులారాశి అనగానే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మరి మీ పేరు కనుక రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. అయితే ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంది. మీ కెరీర్ స్థానాన్ని పాలించేటువంటి చంద్రుడు ఎప్పుడు కూడా కదలికలో ఉంటాడు. అటువంటి పరిస్థితిలో చంద్రుని ఆధారంగా నెలవారీ అంచనాల్ని మనము రూపొందిస్తుంటాం కాబట్టి కొంచెం క్లిష్టంగా ఉంటుందన్నమాట. అయితే ఇతర గ్రహాలని చూసుకుని మనం ఎక్కువగా దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో భావోద్వేగాల కంటే కూడా వాస్తవాల ఆధారంగా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీరు సముచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగంలో ఉన్న వాళ్ళపైన అధికారుల మధ్య సమన్వయంతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. కొంచెం సమస్యలు ఎదురవడానికి ఆస్కారం ఉంది. ఎంత చేసినా కూడా ఇంకేదో నువ్వు చేయలేదు, ఇంకొంచెం చేయాలి అని పై అధికారుల నుంచి మీకు కొంచెం ప్రెషర్ అనేది పెరుగుతుంది అన్నమాట. అలాగే సహోద్యోగులు కూడా మిమ్మల్ని కొంచెం నిందించే ప్రయత్నం చేయవచ్చు, లేదా మీ సహకారాన్ని వాళ్ళు ఎక్కువగా వాడుకోవచ్చు. దానివల్ల మీకు కొంత అలసట ఎక్కువగా కలగవచ్చు. ఇలాంటి సందర్భాలు మీ ఉద్యోగ విషయంలో ఏర్పడడానికి ఆస్కారం ఉంది. మరి విద్యని గమనించినట్టయితే కూడా మనకి మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. 4వ, 5వ ఇంటిని పాలించేటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు రావాలి మీ రాశ్యాధిపతుల నుంచి అంటే ఇక్కడ విద్య అభ్యసించేటువంటి విద్యార్థులు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారని చెప్పొచ్చు. అయితే చిన్న చిన్న ఏమరపాటు చర్యల వలన చిన్న ఇబ్బందులు పడడానికి ఆస్కారం ఉంది. ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చదువు కంటే కూడా క్రీడలపైన ఎక్కువ దృష్టి పెడతారు. అలాగే ఉన్నత విద్యని అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు బృహస్పతి మొదటి భాగంలో బలహీనంగా ఉన్న రెండో భాగంలో కొంత సానుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. దాని ద్వారా ఏంటంటే ఏకాగ్రత పెరగడము, కొంచెం వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెంచుకుని చక్కగా దాన్ని చదవడము ఇలాంటివి కనిపిస్తాయి. అయితే మనకి ఇంకా ఉన్నత విద్య అంటే మనకి కాలేజీ విద్య, అలాగే పిహెచ్డి అలాంటి విద్య వాళ్ళని చూసినట్టయితే మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చు. వాళ్ళకి పై వాళ్ళ అండదండలు లభించడము, వాళ్ళ ట్యూటర్ నుంచి కానీ, అలాగే పిహెచ్డి చేస్తున్నట్టయితే వాళ్ళ నుంచి కానీ మంచి సహకారము, పేపర్ పబ్లికేషన్స్ కానీ ఒక గుర్తింపు అనేది వాళ్ళకి లభిస్తుంది అన్నమాట. శుభవార్తలు వింటారు వాళ్ళు. అయితే మీరు గౌరవానికి లోటు ఉండదు. కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర మీకు అందకపోవచ్చు. అయితే కొన్ని దగ్గరలో మిమ్మల్ని శాంతింపజేయాలి అనేటువంటి పరిస్థితిలో ఏవో చిన్న చిన్న అవకతవకలు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఏదైనప్పటికీ మీరు శాంతియుతంగా మాత్రమే ప్రతిదీ పరిష్కరించుకోవాలి. గట్టిగా వెళ్దాము అని ఎప్పుడు ప్రయత్నం చేయకండి. అయితే రెండో భాగంలో చూసినట్టయితే బృహస్పతి 5వ ఇంటిని ప్రభావితం చేస్తాడు కాబట్టి సానుకూలమైనటువంటి దృక్పథాలు ఉంటాయి. అక్కడ పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి శుభవార్తలు, అలాగే పిల్లల వలన ఆనందం పొందడం, వాళ్ళు చేసిన పని వల్ల మీకు గుర్తింపు రావడం, అలాగే వైవాహిక సంబంధం కూడా మెరుగుపడడం, అంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి కొంత సామరస్య వాతావరణం ఇంట్లో ఏర్పడము ఇవన్నీ జరుగుతాయి. అలాగే బంధుమిత్రుల్ని కలుసుకోవడము, శుభ కార్యాల కోసం మీరు అందరూ కలిసి ప్రయత్నం చేయడము ఇవన్నీ బాగుంటుంది. అలాగే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో అంతకుముందు కాలంలో వాళ్ళ వలన మీ పిల్లలకి సంబంధం కుదరడం అనేది మీకు జరుగుతుంది. సో వాళ్ళ సహకారం మీకు లభిస్తుంది అన్నమాట.
అయితే చిన్న చిన్న ఇబ్బందులు వైవాహిక జీవితంలో కూడా ఉంటాయి. కానీ అవన్నీ కూడా పరిష్కరించబడతాయి. సామరస్యంగా ముందుకు వెళ్ళడం, కొత్త నిర్ణయాలను తీసుకోండి. అలా ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కలిసి నిర్ణయాలు తీసుకోవడము, ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడము, ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది. అలాగే కొత్త వ్యక్తులని మీ కుటుంబంలోకి చొరనీయకండి. వాళ్ళు సమస్యలు సృష్టించడానికి ఆస్కారం ఉంది. మరీ ఆంతరంగిక విషయాలు వాళ్ళకి వెల్లడించకండి. అలాగే ఆర్థిక విషయాల్ని చూసినట్టయితే ఈ నెల సగటు కంటే బెటర్‌గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే సరి అయినటువంటి ఖర్చు చేయగలుగుతారు. ఇంట్లో గృహోపకరణ వస్తువులు, ఆభరణాన్ని కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినప్పటికీ మీరు ఏ పనుల మీద అయితే వెళ్తున్నారో అక్కడ విజయం మిమ్మల్ని వరించడానికి ఆస్కారం ఉంది. అయితే వైద్యం కోసం కొంచెం ఖర్చు ఎక్కువగా చేస్తారు. మీ తల్లిదండ్రుల వైద్యం కోసం కానీ, మీ కానీ, పిల్లల కానీ ఏదైనా ఆరోగ్య సమస్యల కోసం మాత్రం కొంతవరకు మీరు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈ విషయంలో కొంత అప్రమత్తంగా ఉండండి. అలాగే ఇంపార్టెంట్ వస్తువులు కానీ, ఏదైనా మెమరీ అని మీరు జాగ్రత్త చేసుకున్న వస్తువులు ఏదైనా విరిగిపోవడం కానీ, పగలడము లేదా పాడైపోవడం ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. వాటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంట్లో మరమ్మతులు, నల్లాలు కానీ, కరెంటు విషయాల్లో కానీ మళ్ళీ మళ్ళీ చేయించాల్సి రావచ్చు. ఇతర విషయాల్ని గమనించినట్టయితే మాత్రం వ్యాపార రంగంలో వాళ్ళకి బాగుంటుంది. కొత్త వ్యాపారం మొదలు పెట్టకుండా అంతకు ముందున్నది ముందుకు తీసుకెళ్ళేలాగా మాత్రం మీరు ఏవైనా నిర్ణయాలు తీసుకొని కొత్త పార్ట్నర్ని కలుపుకోవడము అలాంటివి చేయొచ్చు. కొంతవరకు లాభసాటిగానే మీ వ్యాపారం సాగుతుంది. అలాగే చిన్న పిల్లలకి ఏదన్నా మీరు వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నప్పుడు మాత్రం ఈ సమయం అంత మంచిది కాదు. కొంత వేచి ఉండండి. నెక్స్ట్ రాబోయే కాలంలో చేస్తే బెటర్గా ఉంటుంది. అలాగే మీ భాగస్వామి కోసం కానీ, వ్యాపార కానీ, జీవిత భాగస్వామి కోసం కానీ మీరు ఏదైనా ఒక విలువైనటువంటి వస్తువుని కొనడానికి ఆస్కారం ఉంది. అలాగే రాజకీయ రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే సినీ రంగాల వారికి కానీ, వ్యవసాయ రంగాల వారికి, ఎలక్ట్రానిక్ రంగాలు, అలాగే మార్కెటింగ్ రంగాల వారికి అనుకోని అవకాశాలని అందిపుచ్చుకొని విజయం వైపు మీరు ప్రయాణం చేస్తారు. మరి ఈ రాశి వారు మరింత చక్కటి ఫలితాలు పొందాలి అంటే ఏం చేయాలి? దుర్గామాతని పూజించడం, దుర్గాస్తుతిని ప్రతిరోజు కూడా పఠించడం, అలాగే తేనెని, కొబ్బరికాయని గుడిలో సమర్పించడం, అలాగే మీరు ఎవరికైనా కనుక మంత్రదీక్ష ఉంటే ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి మీరు గనక తులారాశి వారు అయ్యుండి మీకు గురువుగారు ఉంటే గనక వాళ్ళకి కొంత మిఠాయి, కిలోంబావు మిఠాయి, అలాగే తేనె, నెయ్యి లాంటి వస్తువుల్ని బహుకరించడం చేయండి. చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి ఈ పరిహారాల్ని పాటించి ఇంకా మంచి ఫలితాలు అందుకుంటారని ఆశిస్తూ నమస్తే.